లేదు, ఈడీ రేట్ లేదు, ఏమీ లేదు. నేను మీ ముందు నిలబడినా కదా, కూర్చొని మాట్లాడుతున్నా కదా మీ ముందు. ఐటీ రేడ్ ఉన్నా ఈడీ రేడ్ ఉన్నా ఇంతసేపు కొద్దిసేపులో జరగదు. ఏం లేదు, పోలీస్ వెరిఫికేషన్, వరంగల్ నుంచి పోలీస్ వెరిఫికేషన్ నుంచి వచ్చారు. ఎందుకంటే కాళోజీరావు యూనివర్సిటీ అక్కడే ఉంది కాబట్టి వాళ్ళకి లాస్ట్ టైం అప్పుడు ఈడీకి అంటే సంబంధించింది అప్పుడు మనకి అయింది పీజీ సీట్స్ కోసం, క్లారిఫికేషన్ కోసం వచ్చారు అంతే, ఇంకా ఏం లేదు. వాళ్ళు వచ్చి క్లారిఫికేషన్ తీసుకొని వెళ్ళిపోయారు. నథింగ్. లేదు లేదు, ఎక్కడ రాలేదు, మెడికల్ కాలేజ్ రాలేదు, ఎక్కడ రాలేదు. అంటే ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అంటే క్లారిఫికేషన్, నేనైతే ఇక్కడ ఉన్నాను వాళ్ళతో మాట్లాడుతున్నాను, మెడికల్ కాలేజ్లో కూడా వచ్చారు, కానీ అది కూడా క్లారిఫికేషన్ కోసం వచ్చారు. అంటే అది ఏదో రేడ్ కాదు, వాళ్ళకి అప్పుడు పోలీస్ కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఈడీ రేడ్ అవ్వడం అప్పుడు జరిగింది మన 2023లో. దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంటేషన్ కోసము, ఇంకోటి అపియరెన్స్ కోసం కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వాళ్ళు వచ్చి అపియరెన్స్ నోటీస్ ఇచ్చి మళ్ళీ డీటెయిల్స్ ఏముందో తెలుసుకొని వెళ్ళిపోయారు అంతే. 5 o'clock 5:30కి అట్లా వచ్చారు. వరంగల్ నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, అందుకని వాళ్ళు వచ్చారు. అయిపోయి 5:30 కూడా 6కి వచ్చారు అండ్ దే లెఫ్ట్. బై 9 o'clock దే లెఫ్ట్. అన్ని దానికి కనెక్ట్ చేసుకోకన్నా, దానికి ఉంది దీనికి ఉంది. ఇది ఎప్పుడో జరిగింది కేసు, ఇప్పుడు కాదు కదా జరిగింది. ఇంకోటి ఈడీకి ఐటీకి ఈ రోజు వచ్చిన దానికి సంబంధం లేదు. అంటే ఈడీ కోసం లోకల్ గవర్నమెంట్, మన ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ క్వైరీస్ కోసం వచ్చారు. అంటే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు, ఈడీ వాళ్ళు పంపించింది కాదు ఇది. లోకల్ ఇక్కడ వాళ్ళు అప్పుడు కేసు జనరల్గా ఎట్లా ఉంటుందంటే, మన ఎఫ్ఐఆర్ చేస్తారు వరంగల్ ఇక్కడ పోలీస్ స్టేషన్లో, అక్కడి నుంచి వాళ్ళు పోలీసు వెరిఫికేషన్ కోసం వచ్చారు. అది ఈ మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది, మన కాళోజీరావు యూనివర్సిటీ ఉంది కదా, మెడికల్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ, దానికి సంబంధించింది ఇది. సో దీనికి ఈడీకి సంబంధం లేదు. అంటే సంబంధం అంటే లింక్ ఉంది, కానీ ఇట్ ఇస్ నాట్ ఎనీథింగ్ ఫ్రమ్ సెంట్రల్ పంపించింది కాదు ఇది. ఈడీ